నమస్తే అండి. ఈ రోజైతే నేను కనిపిస్తుందా? రివర్స్ కనిపిస్తుంది కానీ ఐఎఫ్బి అండి. ఐఎఫ్బి ట్రబ్ క్లీనింగ్, వాషింగ్ మిషన్ క్లీనింగ్ అండి. ఇది ఒరిజినల్, ఇది డూప్లికేట్. అసలు రెండిట్లో ఏది తేడా తెలియట్లేదు, చూసారా? నేను కూడా అలాగే మోసపోయాను. అందుకోసమే ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. అసలు దీనికి డిఫరెన్స్ ఏంటి, నేను ఎలా మోసపోయాను. ఈ ప్యాకెట్ వచ్చి 200 పడుతుందండి. ఈ ప్యాకెట్ వచ్చి 2 ప్యాకెట్లు 300, అంటే మనకి 100 రూపీస్ తగ్గుతుంది కదా అనుకుంటాం. కానీ ఇందులో ఉండేది ఉత్తి సాల్ట్ మాత్రమే. వీళ్ళు నాకు ప్రమోషన్ చేయమని అదేమీ ఇవ్వలేదండి. నేను మోసపోయాను కాబట్టి మీరు కూడా మోసపోకూడదని ఐఎఫ్బి ట్రబ్ క్లీనింగ్ పౌడర్ బయట ఎక్కడ తీసుకున్నా కూడా మనకి అది మంచిది రాదు, అదంతా వేస్ట్దే వస్తుంది. దానివల్ల అసలు క్లీనే అవ్వదు. అందుకోసమని మరీ చెప్తున్నాను. ఐఎఫ్బి ఒరిజినల్ తెలుసుకోవడానికి, డూప్లికేట్ తెలుసుకోవడానికి చాలా సింపుల్ గానే ఉంటుంది. ఇది నేను మిర్రర్ చూపించడం వల్ల రివర్స్ కనిపిస్తుంది. ఇప్పుడు ఒరిజినల్ ఐఎఫ్బి పౌడర్ లోపల మనకి చిన్న గుండ్లు చిన్నగా ఉంటాయండి. ఇది డూప్లికేట్ అయితే మటుకు సాల్ట్ ప్యాకెట్ లాగా ఉంటుంది. లోపలంతా సాల్ట్ ప్యాకెట్ లాగా ఉంటుంది. ఇది మనకి సౌండ్ కూడా వస్తుంది లూజుగా. ఇదైతే చాలా ముద్దలాగా ఉన్నట్టు ఉంటుంది. దానికోసమనే చెప్తున్నాను. ఈ ఐఎఫ్బి టబ్ క్లీనర్ మనకి తొందరగా దొరకట్లేదు. వాళ్ళు వచ్చి ఎప్పుడుకో ఇస్తారు, అది లేట్ అయిపోతుంది కదా మనకి అనేసి బయట దొరికింది కొనేసుకుంటాం మనం. దీనివల్ల డబ్బులు పాడవుతాయి తప్ప అస్సలు యూజ్ ఉండదండి. ఇది ఉత్తి సాల్ట్ లాగే ఉంటుంది చూడడానికి, అసలు క్లీన్ అవ్వదు, మురికి మొత్తం ఏమీ పోదు. అందుకోసమే చెప్తున్నాను, నాకులా మీరు మోసపోవద్దు అని. ఓకేనా? యానం గోదావరి A to Z కు వెల్కమ్ అండి. నాకు తెలిసిన ప్రతిదీ చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఐఎఫ్బి ట్రబ్ క్లీనింగ్ పౌడర్ కొనేటప్పుడు అస్సలు మోసపోవద్దు. ఇంకా ఇది ఎలా యూజ్ అవుతుంది, ఎలాగా మనం వాషింగ్ మిషన్ లో వేసుకోవాలి కూడా చూపిస్తాను ఈ వీడియోలో. చూసారు? ఇంకా ఈ పౌడర్కి నేను డిఫరెన్స్ కూడా చూపిస్తాను. ఒక బౌల్లో వేసి చూపిస్తాను. నిజంగా అస్సలు మోసపోవద్దు. ఒరిజినల్ వచ్చి ఎలా ఉంటుంది అంటే, దీని పైన చిన్నగా ఉంటుంది కోడ్. ఐఎఫ్బి అని పెద్ద అక్షరాలు రాసి ఉంటాయి. ఇక్కడ ఉంది చూసారు, ఈ ట్రబ్ మోడల్. ఇది బాగా లైట్ కలర్ లో కనిపిస్తుంది. ఇది ఒరిజినల్. ఇంకా డూప్లికేట్ వచ్చి ఫోన్లో మటుకు అన్నీ ఒకేలా కనిపిస్తాయి. కానీ ఇది మనకి బయట డైరెక్ట్గా చూస్తే కొంచెం డార్క్ కలర్లో కనిపిస్తుంది. ఒరిజినల్ మీద ఇది డార్క్ కలర్లో కనిపిస్తుంది. ఇంకా దీని వెనకాల చూసారా, దీని వెనకాల ఇలా వేసి ఉంటాయి చూడండి. ఈ రెండిట్లో డిఫరెంట్ ఏం కనిపిస్తుందో చూడండి. ఏం తెలియట్లేదు కదా. కాకపోతే ఒరిజినల్ దాని మీద ఐఎఫ్బి పెద్దగా ఉంటుంది. ఇంకా ఈ అక్షరాలు ఉన్నాయి చూసారా, ఇవి పెద్దగా కనిపిస్తాయండి. దీని మీద అయితే డూప్లికేట్ మీద చిన్నగా కనిపిస్తాయి. కింద కూడా అంతే. ఇవి అక్షరాలు చిన్నగా ఉంటాయి, ఇవి అయితే పెద్దగా కొంచెం క్లారిటీగా ఉంటాయి. అలాగే ఇక్కడ బార్ కోడ్ ఉంది చూసారు, ఇది మట్టుకు దీని లోపల చిన్ని అక్షరాలు ఉంటాయి ఒరిజినల్కి. డూప్లికేట్కి అయితే పెద్దగా ఉంటాయి. దీంట్లో కనిపించట్లేదు వీడియోలో, పెద్దగా ఉంటాయి. చెప్పింది అర్థమవుతుంది కదండి. ఇంకా ఇది ఓపెన్ చేసి చూపిస్తాను, ఈ రెండు ఎలా ఉన్నాయి అనేది. దూరంగా కనిపించట్లేదు కదండి, నేను దగ్గరికి పెట్టి చూపిస్తాను. ఇలా దగ్గరికి కనిపిస్తుందా చూడండి, ఐఎఫ్బి అని పెద్ద అక్షరాలతో కనిపిస్తుంది కదండి. ఇది డూప్లికేట్. ఇక్కడ బాగానే కనిపిస్తుంది. ఈ ట్రబ్ క్లీన్ కూడా మనకి డార్క్గా కనిపిస్తుంది. నేను ఎందుకు మళ్ళీ చెప్తున్నాను అంటే, ఎక్కువ బయట దొరికేస్తున్నాయని మనం ఏం చేస్తున్నాం, ఐఎఫ్బి అంటే వేరే ఏ క్లీనింగ్ వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకోవాలన్నా తెచ్చేసుకుంటాం కదా. దానివల్ల మన వాషింగ్ మిషన్ లైఫ్ పాడైపోతుంది, ట్రబ్ లోపలది పాడైపోతుంది, తర్వాత మనకి డబ్బులు కూడా వేస్ట్ కదా. అందుకోసమనే చెప్తున్నాను. ఇది ఒరిజినల్, ఇది డూప్లికేట్. ఇది ఒరిజినల్ చూడండి, దీని లోపల చాలా చిన్నగా కనిపిస్తుంది ఐఎఫ్బి అని. పైగా లెటర్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి.
ఇక్కడ చూసారా, ఇది లైట్గా కనిపిస్తుంది. చూసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు చూసుకుని తీసుకోండి. అంతే. ఎందుకు, మనకి ఎవరైతే వాషింగ్ మిషన్ అమ్మారో వాళ్ళ దగ్గరే తెచ్చుకున్నామంటే మనకి చక్కగా సరిపోతుందండి. వాళ్ళే వచ్చి ఇచ్చారంటే డూప్లికేట్ ఉండదు. అయితే ఇది ఒరిజినల్ ఎలా ఉంటుంది, డూప్లికేట్ ఎలా ఉంటుంది చూపిస్తాను కదా. చూసారా ఎంత బాగుందో, పొడి పొడిగా, పైగా మనకి చిన్న చిన్నగా కనిపిస్తుంది. ఇది ఒరిజినల్. ముద్దల్లా పట్టలేదండి. ఇది సాల్టే, చెప్పాలంటే సాల్ట్ ఏదో వేసి చేస్తుంటారు. కేజీ సాల్ట్ని ఒక 1000 రూపాయలకి అమ్ముతారు ఈ టైప్ ప్యాకెట్స్ అయితే కనుక. ఇది చూడండి, తడి తడిగా చాలా తెల్లగా కనిపిస్తుంది కదా, కానీ వాషింగ్ మిషన్లో వేస్తే అసలు ఎటువంటి యూజ్ ఉండదు. ఇలా పొడిగా దొరుకుతుంది మనకి. ఇది బాగా పనిచేస్తుంది. ఇప్పుడు వాషింగ్ మిషన్లో ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. ఇది వేస్ట్ ఎండింగ్ పడేస్తాం, ఇది వాడతాను, ఎలా ఉందో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే సగం మనం సర్ప వేసుకునేది ఉంది కదండి, అందులో వేసుకోవాలి. ఇది వేసుకుని క్లోజ్ చేసేసుకుని ఇప్పుడు మనం డోర్ ఓపెన్ చేసుకుని, చూసారా, ఇక్కడ చూడండి, చూపిస్తాను. చాలా మురికిగా ఉంది కదా, మళ్ళీ నేను ఇది క్లీన్ అయిన తర్వాత కూడా చూపిస్తాను. దీని లోపల వేసుకుంటున్నాను. ఇది కొంచెం దీని లోపల వేస్తున్నాను. ఎక్కువగా ఇక్కడే వేసుకుంటున్నానండి, ఎందుకంటే మనకి మురికి కూడా ఎక్కువ ఇక్కడే పట్టేస్తుంది. ఇలా వేసుకుని డోర్ క్లోజ్ చేసుకున్న తర్వాత ఎక్కడ ఆగితే ఆ నెంబర్లో ఉన్నట్టు మనం కోల్డ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని స్టార్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా స్టార్ట్ చేసామంటే స్టార్ట్ అయిపోతుంది, మనకి ట్రబ్ అంతా క్లీన్ అయిపోతుంది. ఎప్పుడు కూడా వేడిగా ఉన్న దాంట్లో పెట్టుకుంటే ట్రబ్ పాడైపోతుంది, ఇంకా అసలు మనం మార్చుకోవాల్సి వస్తుందంట. ఇది ఇచ్చిన వాళ్ళు అయితే చెప్పారు, అమ్మిన వాళ్ళు. నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. బాగుంది. వాషింగ్ మిషన్ లైఫ్ చెడిపోకూడదు అంటే కనుక మనం మంచి లిక్విడ్ కానీ మంచి ట్రబ్ క్లీనింగ్ పౌడర్ వాడుకోవాలి. నెక్స్ట్ వచ్చి క్లీన్ చేసుకునేటప్పుడు హీట్లో పెట్టుకోకూడదు, కోల్డ్లో పెట్టుకుని స్టార్ట్ చేసుకోవాలి. అంతే అండి, నేనైతే స్టార్ట్ చేశాను. క్లీన్ అయిన తర్వాత ఎలా అయింది అనేది కూడా చూపిస్తాను. ఓకేనా. చూసారు కదండి, వాషింగ్ మిషన్ అయితే స్టార్ట్ అయింది. లోపల నురగ కూడా చాలా బాగా వస్తుంది కదా. బయట తీసుకున్న పౌడర్ అయితే నురగ రాదండి, నేను అది కూడా చూపిస్తాను. పౌడర్ అయితే వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు నురగ వచ్చింది కదండి. ఇప్పుడు ఇది చూడండి, మొత్తం అంతా వేసాను. చూసారా, ఇది సాల్ట్ లాగే ఉండొచ్చు. అసలు అంత వేస్తుంది, కొంచెం నురగ వస్తుంది కదా, మరి ఇది కూడా నురగ రావాలి కదండి. దీని కింద ఇంకా ఉండిపోయింది, చూపిస్తాను చూడండి. ఇదిగో, ఇదంతా సాల్ట్ లేదా చిన్న చిన్న రాళ్ళు అనుకోండి, మిషన్లో ఉండిపోతే మనకి రిపేర్ వచ్చేస్తుంది అన్నమాట. ఇది బయట కొన్నది, అది కొంచెం నురగ రావడం చూసారు కదా. ఇంత పౌడర్ వేసేది కొంచెం కూడా నురగ రావట్లేదు, అందుకే చెప్తున్నా. ఇప్పుడు ప్రతిదీ కూడా మనకి బయట దొరికేస్తుంది సెకండ్స్లో. అది డూప్లికేట్, ఒరిజినల్ లాగే ఉండే డూప్లికేట్ కదా, దానికోసమనే చెప్తున్నాను. బయట దొరికే లిక్విడ్స్, ఇలా వాషింగ్ మిషన్ పౌడర్స్ కొనకండి. కొనడం వల్ల మనకి కొంచెం మంచిది
ఇది బ్రాండెడ్ అనుకున్నది ₹1 ఎక్కువ పెట్టైనా కొనుక్కోవచ్చు, కానీ రోడ్డు మీద ప్లాట్ఫామ్ మీద ఏ షాపులో పడితే ఆ షాపులో దొరికే కొనుక్కుని వస్తువులను పాడు చేసుకోవద్దు. దానికోసమే ఈ వీడియో, ఓకేనా? వాషింగ్ మిషన్ అయితే క్లీన్ అయిపోయిందండి. ఒకసారి చూద్దాం ఎంత నీట్గా అయింది ఏంటనేది. లోపల అయితే ట్రబ్ అంతా బాగానే ఉంది, కాకపోతే ఇక్కడ ఒకసారి చూడండి, పెద్దగా క్లీన్ అవ్వలేదు కదా. అంటే ముందు మీద కొంచెం బెటర్. మనమే ఇది కాటన్ క్లాత్ పెట్టుకుని మనమే తుడుచుకోవాలి. ఎంత మంచి క్లీనర్ అయినా కూడా ట్రబ్ అవుతుంది తప్ప ఇక్కడ ఈ ప్లాస్టిక్ దవ్వదండి. చాలా వరకు చూసాను నేను చాలాసార్లు వేసి. గుడ్డు కంటే మెల్ల మేలని ఐఎఫ్బి ఒరిజినల్ పౌడర్ అయితే ఇదంతా బాగానే క్లీన్ చేస్తుంది. కింద వాటర్ వస్తుంది ఇక్కడ, అది కూడా బాగానే ఉంది. ఈ ప్లేస్లో అవ్వట్లేదు. ప్లేస్లో ఇది ఓపెన్ చేస్తే మనకి ఆ వాటర్ బ్లాక్గా ఉందా క్లీన్ అయింది తెలుస్తుంది అన్నమాట. నీళ్ళైతే బాగానే ఉన్నాయి, వేడిగా ఉన్నాయి. ఇక్కడ ఇది కూడా క్లీన్ అవ్వలేదు, మనం క్లీన్ చేసుకోవాలి. బ్లాక్ వస్తుంది చూసారా. మొత్తానికి ఇలా అయితే క్లీన్ అయింది. ఇదైతే సరిగా క్లీన్ అవ్వలేదు నాకు తెలిసి, మనమే తుడుచుకోవాలనుకుంటా. ఇదండి ఒరిజినల్కి డూప్లికేట్కి ఉన్న తేడా. ఒరిజినల్ అయితే సగమైన క్లీన్ చేసింది, కానీ ఇంకా డూప్లికేట్ అయితే అది కూడా ఉండదు, మొత్తం పెంట్లాగా ఉంటుంది అన్నమాట. ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్